హలో ఎవ్రీవన్, నా ఛానల్కి స్వాగతం అండి. ఇంకెవరైనా చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వచ్చేసి నేను కొత్త వీడియో చేయబోతున్నానండి. ఈ కొత్త వీడియో దేని గురించి అంటే, ఇక్కడ నేను రాసేసాను చూడండి, అండర్స్టాండింగ్ సక్సెసివ్ మెథడ్ ఇన్ రేషియో మెథడ్ ఫ్రమ్ లెవెల్ 0. సో సక్సెసివ్ మెథడ్ రేషియో మెథడ్లో ఎలా అర్థం చేసుకోవాలో లెవెల్ 0 నుండి నేను మీకు నేర్పిస్తాను. ఎందుకంటే ఇదివరకు నేను ఎన్నో వీడియోస్ చేశాను పర్సంటేజ్. ఆ వీడియోస్ మీకు బహుశా కొంతమందికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి. సో అది అర్థం చేసుకోవడానికి మనం ఇక్కడ లెవెల్ 0 నుండి వెళ్దాం. అందుకోసం అని చెప్పేసి నేను 8th స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ అనేది తీసుకున్నానండి. కొన్ని డిస్కౌంట్ అండ్ కమిషన్ అనే ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో నేను పర్సంటేజెస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏవైతే చేపిస్తానో మెల్లిమెల్లిగా అందులో మీకు సక్సెసివ్ కాన్సెప్ట్ అనేది అర్థమైపోద్ది 0 లెవెల్ నుండి. సో 0 లెవెల్ నుండి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకు వచ్చేసి ఒక రేషియో మెథడ్ని అర్థం చేసుకోవాలండి. ఒక రేషియో కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. ఆ రేషియో కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం గ్రూప్ డి క్వశ్చన్ పేపర్ కనుక చూసుకుంటే, గ్రూప్ డి రైల్వే గ్రూప్ డి ఉన్నాయి, లేకపోతే ఇంకేమన్నా విఆర్ఓ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడండి. ఎలాంటి క్వశ్చన్స్ అంటే, ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 3:1, బి ఈజ్ టు సి, లేకపోతే సరే బి ఈజ్ టు సి ఈక్వల్స్ టు 2:3, దెన్ ఫైండ్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అని అడుగుతాడండి. లేకపోతే ఏ ఈజ్ టు సి అని అడుగుతాడు డైరెక్ట్గా. సో దీనికి మనం దీనికి ఆన్సర్ ఎలా చేసుకోవాలంటే, ఇది ఒక కాన్సెప్ట్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇచ్చిన రేషియోస్ ఏంటి, ఏ ఈజ్ టు బి ఈజ్ టు ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 3:1, ఇంకా బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 2:3 అండి. సో ఈ మెథడ్ చేసుకోకముందు నేను ఇంకో మెథడ్ చెప్తానండి మీకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుందంటే, ఇక్కడ బి అనేది కామన్ టర్మ్. ఏ ఈజ్ టు బిలో కూడా బి ఉంది, బి ఈజ్ టు సిలో కూడా కామన్ టర్మ్ ఉంది. కాకపోతే ఈ కామన్ టర్మ్ అనేది ఇక్కడ 1 ఉంది, ఇక్కడ చూస్తేనేమో మీకు 2 వచ్చేస్తుంది. ఈ రెండు కనుక మీరు ఈక్వల్ చేసేసుకున్నట్టయితే మీకు ఈజీగా ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఆన్సర్ వచ్చేస్తుంది. ఈక్వల్ చేసుకునే పద్ధతులు ఏవైతున్నాయో, అంటే ఎన్ని రకాలుగా మనం ఈక్వల్ చేసుకోవచ్చో అది ఇప్పుడు చూసుకుందాం. దగ్గర మనం 3 రకాలుగా మనం ఈక్వల్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూసేసుకుంటే, ఫస్ట్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అని రాసేసుకుంటే, ఏ ఈజ్ టు బి ఎంత ఇచ్చాడు, 3:1. ఇంకా ఏ ఈజ్ టు బి 3:1 ఇచ్చాడు. బి ఈజ్ టు సి ఎంత ఇచ్చేసాడు, 2:3 అండి. సో దీన్ని ఈ విధంగా రాసేసుకొని, ఇక్కడ సి దగ్గర ఏం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న నంబర్ని మనం కంటిన్యూ చేసేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ ఏ దగ్గర కూడా ఏం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న నంబర్ మనం కంటిన్యూ చేసేసుకుంటే అయిపోద్ది. దాని తర్వాత ఇవన్నీ మల్టిప్లై చేసేసుకుంటే మనకు డైరెక్ట్గా ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 3 × 2 is 6, 2 × 1 is 2, అండ్ 3 × 1 is 3. సో ఈ రేషియో ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి రేషియో వచ్చేసి 6:2 అయిద్దండి. సో మనకు ఇంకో క్వశ్చన్ అడిగాడు, ఏంటంటే ఏ ఈజ్ టు సి ఎంత అవుతుందంటే 6:3 అవుతుందండి. సో నెక్స్ట్ ఇంకో రకంగా దీన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చండి. ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏ ఈజ్ టు బి, బి ఈజ్ టు సి, ఇది ఈ పద్ధతిలోనే రాసుకోవాలండి. ఒకవేళ మీకు ఏ ఈజ్ టు బి, సి ఈజ్ టు బి రాసుకుంటే మాత్రం ఈ రకంగా మీరు కనుక రేషియోస్ కనుక రాసుకున్నట్టయితే ఇది తప్పండి. సో మీరు రేషియోస్ ఏదైతే రాసుకుంటున్నారో ఆ రేషియోస్ ఈ పద్ధతిలో రాసుకుంటే కనుక మీకు ఆన్సర్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఏ ఈజ్ టు బి, బి ఈజ్ టు సి చేసేసుకున్నాం. సో ఇక్కడ ఏం లేదండి, దీన్ని డైరెక్ట్గా ఒకవేళ ఏ ఈజ్ టు సి కావాలనుకుంటే ఫస్ట్ మనం ఈ రెండింటిని మల్టిప్లై చేసుకొని మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేసేసుకుంటే మనకు డైరెక్ట్గా ఏ ఈజ్ టు సి వచ్చేస్తుందండి. లేదా మనకి ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి కావాలి అనుకుంటే, ఏ ఈజ్ టు బి, బి ఈజ్ టు సి ఉందండి. ఏ ఈజ్ టు బి, బి ఈజ్ టు సి కావాలనుకుంటే ఫస్ట్ ఏ ఇంటూ బి, దెన్ బి ఇంటూ బి, ఇంకా బి ఇంటూ సి.
ఈ రకంగా మీరు మల్టిప్లై చేసేసుకుంటే కనుక మీకు A:B:C అనేది వచ్చేస్తుందండి. సో చూసుకుంటే ఇక్కడ A:B ఎంత అన్నాడు 3:1, B:C ఎంత అంటున్నాడు 2:3. ఇక్కడ మనకి A:B:C కావాలి కాబట్టి A:B:C కావాలి కాబట్టి 3 × 2 ఎంత 6A, B × B 2 × 1 is 2, C ఎంత అండి 3 × 1, సో 3 6:2:3 అండి. సో మనకి ఇంకో క్వశ్చన్ అడిగాడు ఇక్కడ, ఏం అడిగాడు అంటే A:C అడిగాడు కాబట్టి సో A:B ఎంత అంటున్నాడు 3:1, B:C ఎంత అంటున్నాడు అంటే 2:3. ఒకవేళ మనకి డైరెక్ట్గా A:C రావాలనుకోండి, ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే సక్సెసివ్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఒక టర్మ్ అనేది కామన్ టర్మ్ అయిపోతుంది. ఈ టర్మ్ ఇక్కడ ఉన్న ఇక్కడ చివరన వస్తే అదే టర్మ్ మళ్ళీ రిపీట్ అయింది అనుకున్నప్పుడు అది మనకి రిమైనింగ్ కాన్సెప్ట్ అనేవి వచ్చేస్తాయి. సో ఇది ఈ కాన్సెప్ట్ ఏంటంటే సక్సెసివ్ కాన్సెప్ట్ అంటారండి. సో ఇక్కడ మనం ఈ రెండు క్యాన్సిల్ చేసేసుకుంటే మనకు మిగిలినవంతా A × 1 is A అండ్ C × 1 is C. సో ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేసేసుకుంటే సరిపోద్దండి. సో 3 × 2 ఎంత 6, 3 × 2 ఎంత 6, 3 × 1 ఎంత 3. సో A:C ఈజ్ ఈక్వల్ టు 6 × 3 అండి. సో ఇక్కడ చూసుకుంటే ఈ కాన్సెప్ట్ అర్థం కావడానికి నేను ఇక్కడ మీకు క్వశ్చన్ తీసుకున్నానండి, అది 9th స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ నుండి. సో ఇక్కడ చూసుకుంటే మీరు ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ సీమా అండ్ రాజశ్రీ ఈజ్ 3:1 అన్నాడండి ఇక్కడ. సో ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ రాజశ్రీ అండ్ అతుల్ ఈజ్ 2:3. దెన్ ఫైండ్ ద రేషియోస్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ సీమా, రాజశ్రీ అండ్ అతుల్. సో ఈ క్వశ్చన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఏమంటున్నాడంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సీమా రాజశ్రీ రేషియో ఎంత ఉంది 3:1 అండ్ రాజశ్రీ అతులు వీళ్ళిద్దరు రేషియో ఎంత ఉంది 2:3. ఇక్కడ కామన్ పర్సన్ ఎవరండి, ఇక్కడ కామన్ పర్సన్ అనేది రాజశ్రీ. సో ఈ రాజశ్రీ అనేది కామన్ పర్సన్. ఇక్కడ రేషియోస్ చూసుకుంటే మాత్రం కామన్ పర్సన్ కనిపిస్తుంది, కానీ వెన్ కంపేరింగ్ విత్ ద రేషియోస్ విత్ ద వాల్యూస్ ఆఫ్ దర్ ఏజెస్, ఎప్పుడైతే వాళ్ళ ఏజెస్ను కంపేర్ చేసుకుంటామో అక్కడ మాత్రం తన ఏజెస్ రాజశ్రీ అనే ఏజెస్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. సో ఈ రేషియోస్ అనేవి ఈక్వల్ చేసుకుంటే తప్ప మనకు ఎగ్జాక్ట్ వాల్యూస్ రావండి. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు ఇక్కడ, సీమా ఈజ్ రాజశ్రీ ఈజ్ అతుల్. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ సీమా, రాజశ్రీ అండ్ అతుల్ అడుగుతున్నాడు అండి. సో ఇక్కడ అదే క్వశ్చన్ అండి, నేను మీకు ఇప్పుడు చేయించాను A:B, B:C అని తీసుకున్నాను. సో ఇక్కడ మీకు అర్థం కావడానికి నేను ఈ టర్మ్స్ అనేవి వాడుకున్నాను ఆల్రెడీ. సో చూసుకుంటే ఇక్కడ మనకి ఈ 3 రేషియోస్ కావాలి కాబట్టి నేను చెప్పినట్టు మీరు చేయండి. ఈ రెండు మనం ఫస్ట్ మల్టిప్లై చేసుకుంటే 6, దాని తర్వాత రాజశ్రీ ఏజ్ కావాలనుకుంటే మనకి 2 × 1 విచ్ ఇస్ 2 అండ్ అతుల్ ఏజ్ వచ్చేసి మనకు కావాలనుకుంటే దట్ ఈస్ 3 అండి. సో ఇక్కడ బేసికల్ మెథడ్లో చేసేసాడు టెక్స్ట్ బుక్లో. మీరు చూసుకుంటే మీరు ఈ బేసిక్ మెథడ్ అనేది చూసుకుంటే ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసి కూడా మీకు అవే దొరుకుతాయండి. చూసుకుంటే సీమా ఏజ్, రాజశ్రీస్ ఏజ్, అతుల్స్ ఏజ్ ఈజ్ 6:2:3 అండి. సో ఇక్కడ వచ్చేసి ఈ క్వశ్చన్ని కొంచెం పెంచేసి చెప్తున్నానండి. ఇది చిన్న టాపిక్. ఇంకో రేషియో తీసుకుందాం. ఇంకో రేషియో తీసుకుంటే మనకు అర్థమైపోద్ది పూర్తిగా. A:B ఈక్వల్ టు, ఒకవేళ మనం A:B ఈక్వల్ టు 2:3 అనుకుంటే B:C ఈక్వల్స్ టు 4:5 కనుక అనుకుంటే, దాని తర్వాత C:D ఈక్వల్స్ టు 3:2 లేదండి 3:2 అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ వచ్చేసి వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ గ్రూప్ డిలో అడిగే క్వశ్చన్స్ అండి, చాలా జాగ్రత్తగా వినాల్సింది ఇవి కూడా. A:B ఈక్వల్ టు 2:3, B:C ఈక్వల్ టు 4:5, C:D ఈక్వల్ టు 3:2. సో ఒకవేళ ఈ రేషియోస్ ఈ విధంగా ఉన్నట్లయితే, ఇఫ్ దెన్ ఫైండ్
ద రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి, లేదా ఏ ఈజ్ టు డి అని కూడా కొన్నిసార్లు అడగవచ్చండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక అదే కాన్సెప్ట్ అండి. ఒకవేళ మీకు ఏ ఈజ్ టు డి డైరెక్ట్గా కావాలి అనుకుంటే మీరు ఏం లేదు, సక్సెసివ్ మెథడ్లోకి వెళ్ళిపోవాల్సిందే. ఈ రేషియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి, అవి క్లియర్ చేసేసుకోవాల్సిందే. సో ఇవి ఏవైతే క్లియర్ చేసేసుకున్నామో ఇక్కడ చూసుకుంటే వితౌట్ క్యాల్కులేషన్ చేసుకున్నా మనకు అదే రేషియో వస్తుంది, విత్ క్యాల్కులేషన్ చేసుకున్నా మనకు అదే రేషియో వస్తుందండి. ఒకసారి వితౌట్ క్యాల్కులేషన్ చేసుకొని చూసుకుందాం. సో ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటే కనుక మనకు వచ్చేసి ఏ వస్తుందండి. ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటే కనుక మనకు వచ్చేసి లాస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో ఆ డి వస్తుందండి. సో చూసుకుంటే ఇక్కడ 2 × 4 8, 8 × 3 2 4 8, 8 3 24 అండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక 3 × 5 15, 15 × 2 30 అండి. సో మనకు రేషియో ఏ ఈజ్ టు డి వచ్చేసి ఎంత వచ్చింది, 24:30 వచ్చేసిందండి. సో ఇక్కడ మనకి మొత్తం రేషియో కావాలనుకోండి, ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి. నేను చెప్పిన ప్రకారంగా మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి ఏదైతుందో, ఇప్పుడు ఏ ఈజ్ టు బి ఎంత ఇచ్చాడు, 2:3, బి ఈజ్ టు సి ఎంత ఇచ్చాడు, 4:5, సి ఈజ్ టు డి ఎంత ఇచ్చాడు, 3:2. సో ఇక్కడ మనకి మిగిలినవన్నీ ఏం ఇవ్వలేదు, మిగిలినవన్నీ ఏం లేవు. కాబట్టి నేను చెప్పిన విధంగా మీరు ఇక్కడ ఉన్న నెంబర్ని ఇక్కడ రాసేసుకోవడమే 2 times, అండ్ ఇక్కడ ఉన్న నెంబర్ 1 time రాసేసుకోవడమే, అండ్ ఇక్కడ ఉన్న నెంబర్ ఇక్కడ ఇటు సైడ్ 3 times, ఇక్కడ ఉన్న నెంబర్ ఇక్కడ రాసేసుకొని ఇవన్నీ ఫిల్అప్ చేసేసుకొని మల్టిప్లై చేసుకుంటే మనకు వచ్చేసి మొత్తం వచ్చేస్తుంది. సో 2 × 4 is 8, 8 3 is 24, 24 వచ్చేసింది. 3 3 is 9, 9 4 is 36, 3 5 is 15, 15 3 is 45, 3 5 is 15, 15 2 30 అండి. సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఏ ఈజ్ టు డి ఏదైతే ఉందో, ఏ 24 ఉంది, డి ఎంత ఉందండి 30. సో మనం క్యాల్కులేషన్ కనుక చేసుకున్నట్టయితే ఇక్కడ 6 4 is 24, మీరు చూసుకుంటే 6 4 is 24 అవుతుంది, 6 5 is 30 అవుతుందండి. సో ఈ 6 5 is 30. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్యాల్కులేషన్ చేసి కనుక చేసుకున్నట్టయితే చూసుకోండి, 2 1s 2 1s 3 1s 3 1s, మిగిలిన ఎంతండి 4 × 1 4 × 1 4 4, 5 × 1 and 5 × 1 is 5. సో మనకు వచ్చేసి క్యాల్కులేషన్ చేసుకున్న తర్వాత కూడా వచ్చేసి ఏమవుతుందంటే ఇక్కడ 4:5 అనేది మనకు మిగులుతుందండి. సో ఈ 4 ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ఏ, ఇంకా ఇక్కడ 5 ఏంటంటే ఇది ఏ వాల్యూ అంటే డి. సో ఈ రేషియోస్ ఏవైతే మనం ఇక్కడ వేసుకుంటున్నామో, నేను ఇంతకుముందు పర్సంటేజ్లో కొన్ని క్వశ్చన్స్ చేశాను, అవి టాలీ చేసుకోండి. అక్కడ రిమైనింగ్ కాన్సెప్ట్లో ఇలాంటి రేషియోస్ వేసాం మనం, 20%, 10%, ఇంకా 16.66% అని ఏవేవో వేసేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఫ్రాక్షన్స్ వేసుకొని రేషియోస్ వేసుకున్నాం. రేషియోస్ వేసుకొని వాటిని ఏం చేసామంటే ఈ విధంగా క్యాన్సిలేషన్ చేసేసుకొని మల్టిప్లై చేసేసుకుంటే మనకు వచ్చేసి ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ వచ్చేస్తుందండి. ఈ లాస్ట్ టర్మ్ దేనికి ఈక్వల్గా ఉంటుందంటే ఆ టైప్ క్వశ్చన్స్లో, సక్సెసివ్ మెథడ్ టైప్ క్వశ్చన్స్లో ఈ లాస్ట్ టర్మ్ అనేది క్వశ్చన్లో ఇచ్చిన లాస్ట్ వాల్యూ. ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్లో నేను లాస్ట్ టర్మ్ సేవింగ్స్ అని ఇచ్చాను, ఆ సేవింగ్స్లో లాస్ట్ సేవింగ్ ఎంత చేసింది 1200 ఇలా సేవింగ్ చేసింది, లేకపోతే 900 అని, ఇలాంటి సేవింగ్స్ అనేది ఈ వాల్యూకి ఈ వాల్యూ ఈక్వల్గా ఉంటుందండి. సో ఈ సక్సెసివ్ మెథడ్ అనేది, ఈ రేషియో కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్ అయితే సక్సెసివ్ మెథడ్కి వెళ్ళిపోదాం. సో సక్సెసివ్ మెథడ్ కోసం నేను కొన్ని డిస్కౌంట్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు నా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తున్నాను. వీడియో చాలా లెంతీగా అయింది, కాకపోతే ఇది అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి. ఈ డిస్కౌంట్ క్వశ్చన్స్ అనేవి లెవెల్ 0 నుండి నేను మీకు నేర్పిస్తానండి. అవి నేర్చుకొని చాలా జాగ్రత్తగా మళ్ళీ పర్సంటేజ్కి రండి. ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి. కాకపోతే డీమోటివేట్ కాకండి, అర్థం కాకపోతే మళ్ళీ చూసుకోండి, డీమోటివేట్ కాకండి. ఎందుకంటే ఇది 1 time స్టడీ అండి. ఒకసారి చదువుకోండి. మీ ఫ్యామిలీ పరిస్థితుల ముందు ఈ స్టడీస్ అనేవి చాలా చిన్న పార్ట్ అండి. మీ ఫ్యామిలీ బాగు కోరే మీరు ఒక్కసారి ఈ స్టడీస్ చేసుకుంటే సరిపోద్దండి. మీరు తప్పకుండా గవర్నమెంట్ ఎగ్జామ్స్ని క్రాక్ చేస్తారు అండ్ గవర్నమెంట్ జాబ్లో ఉంటారని నా నమ్మకం.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.